హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే తెల్లారుతుంది. ఈరోజు మేమైతే పొయ్యి మీద వంట చేద్దామనుకుని ప్లాన్ చేసుకున్నా. పొయ్యి రెడీ చేసుకొని పొయ్యి రాజేసా. ఇంతకీ మన వంట ఏంటంటే గనుపు చిక్కుడు టమాటో మసాలా కర్రీ చేసుకుందాం. పొయ్యి మీద అయితే భలే టేస్ట్ ఉంటుంది. పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ చెప్తానండి. ఎప్పుడైనా దబ్రాకి కొంచెం ఆయిల్ రాసుకుంటే రౌండ్గా క్లీన్ చేసేటప్పుడు తొందరగా అవుతుంది. ఒక పొయ్యి మీద అన్నం, ఒక పొయ్యి మీద కర్రీ చేసుకోవడానికైతే పెట్టుకున్నాం బాండీస్. పొయ్యి మీద ఆయిల్ హీట్ అయిపోయింది. ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయింది. 1 టీ స్పూన్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మసాలా కూడా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మన చిక్కుడుకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయల్లో పసుపు, కల్లుప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత టమాటో ముక్కల్ని వేసుకుందాం. చాలండి, మగ్గిపోయాయి. కొంచెం చాలు, కర్రీలో ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, 2 పచ్చిమిర్చి వేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మన కర్రీ సగం కుక్ అయిపోయిందండి. ఇప్పుడు 2 చెంచాలు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. కొంచెం కారం తినేవాళ్ళు ఇంకో చెంచా వేసుకోవచ్చు. కారం కలుపుకున్నాంగా, మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి అన్నం చూసుకుందాం. అన్నం కూడా రెడీ అయిపోయిందండి. 2 మినిట్స్ ఉంటే దించుకోవచ్చు. ఎంతైనా పొయ్యి మీద వంట ఆ టేస్టే వేరండి. చాలా రుచిగా ఉండిద్ది. ఈ రోజుల్లో అందరూ గ్యాస్ మీద వండుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి కలుపుకొని 5 మినిట్స్ ఉంచుకుందాం. చిక్కుడు టమాటా మసాలా కర్రీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా వాటర్ వేయమాకండి. టమాటాలో వచ్చే రసం సరిపోతుంది. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మన చిక్కుడు టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ముక్క సూపర్ కుక్ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి.